ఫన్నీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పారా? ఓకే. ఎందుకు వారు అతను ఈ 3 పదాలతోనే ఒక పేరు వస్తుంది, ఏంటిది అది? నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు వారు అతను ఈ 3 పదాలతోనే ఒక పేరు వస్తుంది, ఏంటిది అది? ఎందుకు వాడు అతను వారు ఏదో ఒకటి ఆన్సర్ ఏదో ఒకటే వస్తుంది మరి. ఎందుకు వారు అతను ఈ 3 పదాలతోని ఓ పేరు వస్తుంది, ఏంటిది అది? తెలియదు కాబట్టి ట్రై చేయమంటున్నాం. తెలీదు అయినా కానీ ట్రై చేయండి, ప్రయత్నించండి. ప్రయత్నిస్తే పోయేదేం లేదు. సార్ ఏంటి సార్ అది? ప్రయత్నిస్తే పోయేదేం లేదు. డ్యూట్ నిజంగా తెలీదు. ట్రై చేయండి. వస్తలేదు, ఎలా చేస్తా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. వస్తుంది, ట్రై చేస్తే. వస్తలేదు నిజంగా. ఇంకొంచెం పుష్ చేయండి, వస్తుంది. బ్రెయిన్ ఇంకొంచెం పుష్ చేయండి. అసలు ఉంటే కదా ఎందుకు వారు అతను ఈ 3 పదాలతో నువ్వు పేరు వస్తుంది, ఏంటిది? ఎందుకు ఏమో నాకు తెలియదు. ట్రై గిట్ వేస్తలేదు చూడు, ఎంత గొడవ. నిజంగా నాకు ఇంకో క్వశ్చన్ ఏమో. ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పినా ఇంకో క్వశ్చన్ ఇస్తాను. వద్దు, మస్తు కష్టం. ఎందుకంటే ఎందుకు? సరే, హింట్ ఇస్తా. ఈ వర్డ్స్ని నీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? 24 లాంగ్వేజెస్. ఓ మై గాడ్, లేదంటే అది 24 లాంగ్వేజెస్ వచ్చి ఉంటుంది. ఏం నమ్మాలో అర్థమవుతలేదు నాకు. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? కరెక్ట్ చెప్పు. 24 లాంగ్వేజెస్ అంట. ఎల్లాలో వచ్చుకోవల్లా అంటే ఇదే లాంగ్వేజ్. ఎల్లాలో వచ్చుకోపుల్లా అంటే ఇదే లాంగ్వేజ్. చైనీస్. చైనీస్ గిట్ వచ్చా ఇండియాలో ఉన్నా నీకు? వావ్, అది తెలీదు. మరి ఇప్పటిదాకా 24 లాంగ్వేజ్ వచ్చారు. కనీసం లాంగ్వేజ్లో పేర్లు చెప్పండి. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కర్ణాటక్, బెంగాలీ, అంతే. 24 అయిపోయినాయా? నాకు నెంబర్స్ రావాలి, లేకపోతే సరిగ్గా వినలేదా నేను? నాతో ఎందుకు చేస్తున్నా? నువ్వే చెప్పినావు కదా 24 లాంగ్వేజెస్ వచ్చాను. 24 లాంగ్వేజెస్లో కనీసం పేర్లు చెప్పు. తెలీదబ్బా. సరే, ఈ ఆన్సర్ ట్రై చేయి. ఎందుకు వారు అతను ఈ 3 పదాలతోనే పేరు వస్తుంది. నీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు ఇప్పుడైనా కరెక్ట్ చెప్పు మరి. 2 లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్? తెలుగు, హిందీ. ఇంగ్లీష్ రాదా? లైట్గా వచ్చు. లైట్గా ఫ్యాన్గా కాదు. అది డిలీట్ చేయండి. అదే డిలీట్ చేయొద్దు నిరంజన్ గారు. అలా దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. ఎందుకు అంటే ఏంటిది ఇంగ్లీష్లో? మీకోసం రివీల్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే ఏంటిది? వై. వారు అంటే దే. ఇంకోటి ఏంటిది? ఫస్ట్ దానికి మీనింగ్ ఏం చెప్పినావు? ఎందుకు దానికి ఏం చెప్పినావు? వై. నెక్స్ట్ ఏం చెప్పినా? దే. దాని తర్వాత అతను అంటే హూ. సార్ ఏంటి సార్ అది? హూ అంటే కాదు. సేపు గంట సేపు అయింది సతాస్తున్నావు. వైదేహి. ఓకే, నమస్తే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఏంటిది ఆన్సర్? వైదేహి. ఈజీగానే ఉందా? ఉంది. మరి చెప్పలే అంటే బ్రెయిన్ లేదని ఆల్రెడీ ఒప్పేసుకుంది కాబట్టి ఏం అనలేము.